వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. విద్య అందించే ప్రయోజనాలు అనంతమని సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ డాక్టర్ ఓ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీ సంగమేశ్వర హై స్కూల్లో శుక్రవారం నిర్వహించిన విద్యా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. వ్యక్తిగత వికాసం, సత్ప్రవర్తన, ఏకాగ్రత, లక్ష్య సాధనలో పాటించాల్సిన విధానాలను వివరించారు. చెడు అలవాట్లను దూరం పెట్టి సమాజ సేవ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. భవిష్యత్తులో దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థుల కృషి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సుబ్బారాయుడు, ప్రధాన ఉపాధ్యాయురాలు సుభాషిణి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బాలినేని రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవడంతో రెండో రోజు చూసా, మళ్ళా రెండో రోజు చెప్పాను ఉండడం కష్టమే అని. కానీ అన్న చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చింది అంటే, నేను 10th క్లాస్ రాసేటప్పుడు సార్ మీ ప్రయత్నాలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, రైట్, మీ ఆన్సరే నా ఆన్సర్. ఫస్ట్ నేను వారి యొక్క వ్యక్తిత్వానికి, పర్సనాలిటీకి, క్యారెక్టర్కి నేను రెస్పెక్ట్ ఇచ్చాను. తర్వాత నేను చదువుకున్న చదువుకి సుబ్బానాయుడు గారు ఎలాగ ఇప్పుడు చెప్పాను, వారికి నమస్కారం. నా క్లాస్మేట్ రమేష్ ఇంత మటుకు మాట్లాడతాడని నేను అనుకోలేదు. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫోన్లో మాట్లాడినప్పుడు నిద్రపోతున్నట్లుగా ఉన్నాడేమో అని అనుకుంటాను, కానీ నువ్వు నిద్రపోవట్లే, మేల్కొనే ఉంటావు. తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి వస్తాను. అంటే ఈ ఒక్క విషయం నా సొంతం ఇది చెప్పుకుంటాను. బీఈడి చదివేటప్పుడు నాకంతా కొత్త వాళ్ళే, మొత్తం కొత్త వాళ్ళే. మేము 19 మంది అయితే 19 మందిలో 16 మంది వీరప్రాయంపల్లె వాళ్ళు, నేను ఒక్కని వేరే చోట ఎస్వి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. ఇంకొక అమ్మాయి వచ్చేసి కర్నూలు నుంచి వచ్చింది. ఇంకొక అబ్బాయి మహబూబ్ నగర్. వీళ్ళెవ్వరు నాకు పరిచయం లేదు. అందరం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి వెళ్ళాం. పేరెంట్స్ వచ్చారు, చెప్పారు. మా అన్న మాత్రం ఒక మాట చెప్పాడు, బాగా తిని కండ పెంచుకున్నాడు. తినేమన్నా ఏమన్నాడు? బాగా తిని కండ పెంచుకో. ఇప్పుడు కూడా కండ లేదు కదా, అంతే. సో అట్లా వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం కష్టం అనిపించింది. అమరేంద్రనాథ్ రెడ్డి అని మన ఇక్కడ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు. అమర్ ఇక్కడే చదువుకున్నాడు. అతను నాకు అక్కడి పోయిన తర్వాత పరిచయమైనాడు. నేను ఇంటికి వెళ్తాను, నాకు కష్టంగా ఉంది ఈ చదువు అన్న. ఈ చదువు నాకు కష్టంగా ఉంది, ఇంటికి వెళ్తాను అని అంటే, పెద్దగా పరిచయం కూడా లేదు. కాసేపు ఆగి, నువ్వు కడపలో చదువుకున్నావు అంటే, నేను వేరు ప్రాంతాల్లో తిరిగిన అనుభవం నీకుంది, నువ్వే పోతావంటే ఎట్లా అని అన్నాడు. సో ఆ ఒక్క మాట నా ఆలోచన పోస్ట్ పోన్ చేసింది. మరుసటి రోజు వచ్చాను. వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో కూర్చుంటే కన్నట్లు అనర్గళంగా ఆన్సర్లు చేస్తున్నారు. నాకు పరిచయాలు తక్కువ. నేను వ్యక్తిగతంగా ఇంట్రావర్ట్ని అంటే మొహమాటస్తుని. ఎందుకంటే అమ్మ దగ్గర పెరిగాను ఎక్కువ కాలం. సో అందువల్ల కలవలేకపోవడం వల్ల చదువు సమస్య అయింది నాకు. అవడంతో రెండో రోజు చూసా, మళ్ళా రెండో రోజు చెప్పాను ఉండడం కష్టమే.